హాయ్ ఫ్రెండ్స్ అన్న అందరూ బాగుండారా? చూడండి మా పరిస్థితి ఏమంటే పేపర్ వేసిండాము, దున్నిండాము, ఎరువులు తోలి, మందులు, నార్లు, కూలోళ్ళు, గొత్తులు ఇంత పంట చేసి మేము రైతులు ఏం బాగుపడేది? రైతులకు వస్తుంది వస్తుంది అంటారు కదా, ఏం వస్తుంది? ఏమీ వచ్చేది. రైతులంతా నష్టపోతూ ఉన్నారు. ఏమీ మనకి లాభం దొరుకుతూ ఉండలేదు. చూడు 3.5 ఎకరా నాటినాము, ఏమీ ఫలితం లేదు. ఈ పూలు అంతా పెరిగి కిందికేసి ఒక్క రూపాయికి కూడా అడిగే మాన్యుడే లేదు. మనం రైతు ఎట్లా మనం గడ్డెక్కేది? అయిపోయిన దుడ్డంతా దీన్ని పెట్టి అంతా లాస్ అయిపోతుంది. ఏమైనా పంటలో కూడా మనకి దొరుకుతూ ఉండలేదు. వ్యవసాయంలో ఏమీ మనకి చాలా నష్టపోతూ ఉన్నాము. భోజనం తినే కూడా మనకి బిడువు లేకుండా కూలీలు పెట్టుకొని మందులు కొట్టి ఇంతంతా చేసి తినే భోజనానికి కూడా రాకుండా పోతే మనం రైతు ఎట్లన్నా మనము గడ్డెక్కేది? ఇంత అన్యాయము అవుతా ఉంటే కూడా మనం రైతులు ఎట్లా మనం గడ్డెక్కేది? చూడి ఎంత పువ్వు పెరిగి కడకు పారేస్తూ ఉంటే కడుపు అట్లే కాలుతుంది. భోజనం తినేంత సంతోషం ఇట్లా 4-5 పంటలు కూడా మనకు లాస్ చేస్తూ ఉంటే మన రైతు ఎట్లన్నా మనం గడ్డెక్కేది? ఇలా హాయ్ ఫ్రెండ్స్ అన్న, మీకు అందరికీ వందనాలు. నేను చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. మన రైతు ఆ కాలానికి మనం రైతు గడ్డెక్కే కయ్యలదు, ఎక్కేకి మనకు అవకాశం లేదు. ఇట్లే 4-5 పంటలు చేస్తూ ఉంటే మనం ఎట్లా మనం బెండు చెట్లు నాటిమి, అవి అట్లా అయ్యా. పీన్ చెట్లు నాటి అవి అట్లా అయ్యా. ఏ ఒక్క పంటకు కూడా ఒక రేటే లేకుండా పోతుంటే మన రైతులు చేసి అంతా ఇంత అల్లకోలం చేస్తూ ఉంటే మన రైతు ఏడన్నా గడ్డెక్కేది? మనము చాలా నష్టపోతూ ఉన్నాము. మన రైతులు ఏదో మనము జాగ్రత్తగా చేసుకోండా. అన్ని పంటలు చేసేకపోతే ఇట్లా అయిపోతాం. ఇట్లా అయిపోతాం. మన రైతు గడ్డెక్కుతామా? కడుపు కాలుతుంది. చేయకుండా పోతే అయ్యో చేయలేదప్ప అంటారు. సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న, మీకు అందరికీ ఒక నమస్కారము. మీరు సేద్యాలు చేసేవాళ్ళే, వ్యవసాయం చేసేవాళ్ళే ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతులు నష్టపోతూ ఉన్నారు కదా అని ఏదో మీరు గుర్తించకుండా హుషారుగా జాగ్రత్తగా చేసుకుండా ఊరికే ఇట్లా పంటలంతా చేసి మనం లాస్ అయిపోతాము. లాట్లనక మనము పెండ్లాం బిడ్డలు కూడా సాకేకి అవకాశం ఉండేది. ఏదో మీరు తెలివిగా ఉపయోగించుకొని ఏదో మీరు తెలివి కొద్దీ పంటలు చేసుకుంటా. చూడు నేను చేసి ఇంత అన్యాయం అయిపోతుంది. భోజనం తినే కూడా దేవుడు బుద్ధి లేదు. ఇంత బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడేమన్నా ఏ ఒక్క పంటకు కూడా తరకారీ లేకుండా పోతే ఎట్లా? ఎంత లాసే. గడ్డి చెట్లు నాటిని అయిపోయా ఇట్లా చేస్తూ ఉన్నాము. మా భార్య కూడా పొద్దున్నగా కెట్లేలా కూడా నేను దొరుకుతాను. హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పరిస్థితి చూసి మీరు చేసుకోండి. ఎంతలా బాధపడి ఉంటాడు రైతు అనేది మీకు ఆలోచన చేసుకోండి. సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న.